క్రికెట్ మ్యాచ్ రిలే అవుతుందంటే పేరెంట్స్ గుండెల్లో దడ పుడుతుంది. అలాగే స్టూడెంట్స్ కొంతమందికి కూడా ఎవరికైతే ఎగ్జామ్స్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంటే ఎగ్జామ్ టైం టేబుల్ ఎవరికైతే రిలీజ్ అయ్యి ఉంటుందో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతుంటారు. T20 కావచ్చు, వన్ డే కావచ్చు, వరల్డ్ కప్ కావచ్చు, ఏది వచ్చినా సరే మనం చూస్తున్న ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడాను క్రికెట్ కి ప్లస్ కెరియర్ కోసం పరుగులెడుతున్న యువతకి కూడా చిన్న కాంట్రవర్సీ, చిన్న ప్రాబ్లం ఎప్పుడు కూడా ఫేస్ అవుతుంది మిత్రమా. అది కేవలం నేటి తరం యువతతోనే కాదు, ప్రపంచంలో అతి ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి ద గ్రేట్ లెజెండరీ ఇన్ మ్యూజిక్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారితో కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటే తప్పకుండా మన యువతరం ఫేస్ అవుతున్న ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో కూడా కాస్త మనకు ఒక నాలెడ్జ్ వస్తుందన్న తపనతో చేస్తున్నాను మిత్రమా. ఫ్రెండ్స్, కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వీడియో చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా నేను ఇచ్చిన మాట ఏంటంటే ఎవ్రీ సాటర్డే అండ్ సండే మీ ముందుకి ఒక కొత్త వీడియోతో మన జీవితంలో ఒక మహోన్నతమైన మార్పు రావాలనే ఆశయంతో చేస్తున్న ఈ ప్రయాణంలో ఇది అడ్డంకు కాకూడదని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాస్త వాయిస్ లో డిఫరెన్స్ ఉంటుంది. వాయిస్ లో తేడా ఉన్న హృదయాంతరంగం నుంచి వచ్చిన భాషలో మాత్రం తేడా ఉండదు మిత్రమా. సో లెట్ us స్టార్ట్ ది వీడియో. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. డిసెంబర్ 15 మొత్తం మ్యూజిక్ వరల్డ్ అంతా కూడాను మోగబోయిందా అనిపించింది. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ని గ్లోబల్ వరల్డ్ కి పరిచయం చేసినటువంటి ద గ్రేట్ లెజెండ్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ సార్ ఈ ప్రపంచంని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ బాధంతా ఒకవైపు అయితే ఆయన జీవితంలోంచి ఒక గ్రేట్ ఇన్సిడెంట్ నా లైఫ్ లో కూడా ఒక మార్పును తీసుకొచ్చింది. ఆ విషయాన్ని మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ఆయన లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ ఇప్పటి వరకు కూడాను మన యువతరంతో జరుగుతుంది. ఫ్రెండ్స్, అది 1996. ఒకవైపు వరల్డ్ కప్, ఇంకోవైపు నా యొక్క బోర్డ్ ఎగ్జామ్స్. ఆ తరుణంలో ఎక్కువ టైం టీవీ ముందు కూర్చుంటుంటే ఇంట్లో మా నాన్నగారు నాకు కోప్పడడం, అది కాస్త మనస్తాపానికి గురి చేస్తే ట్యూషన్ టీచర్ వచ్చిన తర్వాత అదే సేమ్ ఇన్సిడెంట్ నేను టీవీ ముందు ఉండడం. అరవింద్ ఘోష్జీ ఆయన పేరు, ఆయన కూడా ఇదే ఇన్సిడెంట్ పైన నాకు చాలా కోప్పడ్డారు. ఆయన కోప్పడిన తర్వాత నా మనసు ఇంకా బాధపడింది. కానీ ఆయన ఆ సిచ్యువేషన్ నాకు ఒక చాలా చక్కటి ఇన్సిడెంట్ చెప్పారు. ఆయన నాకు కోప్పడిన విధానంలో ఆయన వర్డింగ్స్ ఎలా ఉన్నాయంటే, కృష్ణ, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ దిస్ వే బికాస్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ అని చెప్పేసి ఆయన కోప్పడుతూ కృష్ణ, డూ యూ నో జాకిర్ హుస్సేన్ సార్ అంటే, అప్పట్లో మాకు జాకిర్ హుస్సేన్ సార్ అంటే మాకు ఒకటే తెలిసేది, ఎలా అంటే వా తాజ్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది అనమాట. ఆ అడ్వర్టైజ్మెంట్ వలన మాత్రమే మాకు జాకిర్ హుస్సేన్ సార్ కోసం తెలుసు. ఆయన అదే విషయం చెప్పారనమాట. మా సార్ చెప్పిన ఆ గ్రేట్ వర్డ్స్ వీడియో చివరిలో మనందరికి ఉపయోగపడే వర్డ్స్ అవి నేను చెప్తాను, ఎందుకంటే అది నా లైఫ్ ని చాలా చేంజెస్ తీసుకొచ్చే మిత్రమా. జాకిర్ హుస్సేన్ సార్ కి తబలా పట్ల ఎంత ప్యాషన్ ఉండేదో అంతే ప్రేమ, అంతే హాబీ కూడా ఆయన క్రికెట్ పట్ల ఉండేదన్నమాట. హీ వాజ్ ద గుడ్ ప్లేయర్ అండ్ హీ వాజ్ ద గుడ్ కీపర్, హీ వాజ్ ద గుడ్ వికెట్ కీపర్ అనమాట. అయితే జాకిర్ హుస్సేన్ సార్ ఒకరోజు ఏం చేశారంటే, ఆయన క్రికెట్కి వెళ్ళారు. ఆయన వికెట్ కీపర్ కనుక కీపింగ్ చేస్తుండగా ఒక వేలేమో ఫ్రాక్చర్ అయిందనమాట. ఆ ఫ్రాక్చర్ వేల్తో ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చారో, జాకిర్ హుస్సేన్ సార్ యొక్క ఫాదర్, ఆయన్ని ఉస్తాద్ రాఖా అంటారు ఆయన్ని, ఆయన ఒకటే మాట చెప్పారు జాకిర్ హుస్సేన్ సార్కి, హుస్సేన్, నువ్వు డిసైడ్ అవ్వు, నీ క్రికెట్ ముఖ్యమా, నీ కెరియర్ ముఖ్యమా? ఒకవేళ నీ క్రికెట్ కెరియర్ అనిపిస్తుందంటే ఒకసారి ఆలోచించు, కానీ నీ కెరియర్ నువ్వు ఎలా నిర్ధారించుకోవాలని అంటే ఏది నేను ఎక్కువ పిలుస్తుందో అటువైపు చూడు ఒకసారి అని చెప్పేసి జాకిర్ హుస్సేన్ సార్కి ఆయన యొక్క ఫాదర్ రాఖా సార్ చెప్పారనమాట. అప్పుడు జాకిర్ హుస్సేన్ సార్ బాధపడ్డారు. బికాస్ కెరియర్ అండ్ హాబీ, ఈ రెండు విషయాల్లో ఆయన దేన్ని చూస్ చేసుకోవాలన్నప్పటికీ ఒక్కసారి జాకిర్ హుస్సేన్ సార్కి ఎక్కువ ప్రేమ తబలా పట్ల ఉండేది. ఆయనకి తబలా పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది అనేసి అంటే, ఆయన ఫైనాన్షియల్గా అంతగా స్ట్రాంగ్గా లేని సమయంలో ఎప్పుడైనా షోస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఆయన ట్రావెల్ చేయవలసి వచ్చేది. ఎక్కడ సీట్లు ఉండేవి కాదు. జనరల్ కంపార్ట్మెంట్లో తన కింద కూర్చొని తబలాను మాత్రం తన చేత్తో మాత్రమే పట్టుకునేవాళ్ళు. జాకిర్ హుస్సేన్ సార్ మాటల్లో చెప్పాలి అని అంటే, ఎవరైనా సరే ఆయన్ని తబలా అక్కడ పెట్టుకోవచ్చు కదా అని అంటే, నై ఏ తో మేరీ జాన్ హే అనేవాళ్ళు అనమాట. ఆయన అంటే అంతగా ప్రేమించారు తబలాని. తబలా అంటే నా ప్రాణం అని ఆయన చెప్పుకునేవాళ్ళు. అందుకని చెప్పేసి ప్రాణమైనటువంటి ఆయన కెరియర్ తబలా
దానికోసం ఆయన యొక్క అత్యంత ప్రియమైనటువంటి క్రికెట్ని ఆయన సాక్రిఫైస్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే వేలు ఫ్రాక్చర్ అయిందో తర్వాత ఆయన ఎప్పుడు కూడా క్రికెట్ వైపు చూడలేదు. కానీ ఆయన ఎప్పుడైతే ఫేమస్ అయ్యారో 2011లో ఒక షో చూశాను అనమాట. ఆ షో ఏంటంటే ద గాడ్ ఆఫ్ క్రికెట్ అనేబడే మన సచిన్ గారు అలాగే మన జాకిర్ హుస్సేన్ సార్ ఒకే ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఆ రోజు అనుకున్నాను అనమాట, నాకు 1996లో మా సార్ చెప్పిన ఇన్సిడెంట్ ఎంత ప్రాక్టికల్గా ఇక్కడ చూశానని అంటే ఇద్దరు లెజెండరీస్, ఒకవైపు క్రికెట్ ఒకవైపు తబలా, ఇద్దరు లెజెండరీస్ని ఒకే వేదిక మీద చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, జీవితంలో ఏదైనా సాధించేటప్పుడు ఎలా మనం సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది అని చెప్పేసి. ఇప్పటి వరకు మన యువతరం చాలా వరకు క్రికెట్లో చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ జాకిర్ హుస్సేన్ సార్ చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే క్రికెట్ నీకు హాబీ కావచ్చు, క్రికెట్లో నువ్వు టైం స్పెండ్ చేయొచ్చు, కానీ నీ కెరియర్ విషయంలో మాత్రం నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. ఆయన ఎంత అలర్ట్గా ఉండేవాళ్ళు అంటే క్రికెట్లో ఆయన ఫింగర్ ఫ్రాక్చర్ అయిందో ఎప్పుడైతే ఆయన బయటపడ్డారో తర్వాత ఆయన చెప్పుకున్నది ఏంటంటే ఆ రోజు నుంచి తర్వాత నా ఫ్యామిలీతో కూడా నేను సరైన టైం స్పెండ్ చేయలేకపోయాను, ఎప్పుడు కూడా నా తబలా నా జీవితం అయిపోయింది. ఆయన యొక్క ప్రీతి, ఆయన యొక్క సాక్రిఫైస్ ఆయన ఎంత దూరం తీసుకొచ్చిందంటే మిత్రమా, 1988 పద్మశ్రీ అవార్డ్, 1990 సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్, 1990 ఇండో అమెరికన్ అవార్డ్, 2006 కాళిదాస్ అవార్డ్, 2002 పద్మభూషణ్ అవార్డ్, 2009 గ్రామీ అవార్డ్, 2012 గురు గంగాధర్ అవార్డ్, 2019 అకాడమీ రత్న అవార్డ్, 2022లో ముంబై యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ప్రసాదించింది, 2023లో పద్మ విభూషణ్, మళ్ళా వెళ్తూ 3 గ్రామీ అవార్డ్స్ మిత్రమా. ఇన్ని అవార్డ్స్ యొక్క పరంపర మిత్రమా ఎలా వచ్చింది అంటే మన కెరియర్ విషయంకి వచ్చినప్పుడు అది జాకిర్ హుస్సేన్ సార్ కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే సాక్రిఫైస్ చేయక తప్పదు. జాకిర్ హుస్సేన్ సార్ ఆ రోజు అమితమైన ప్రేమ కలిగినటువంటి క్రికెట్ని సాక్రిఫైస్ చేశారు కనుకనే ఈ రోజు ఆయన అంత ఉన్నత స్థాయికి ఎదగలిగారు. ఆయన యొక్క ప్రయాణం అలా సాగుతూ 15 డిసెంబర్ అందరి హృదయాల్లో ఆయన శోకాన్ని నింపుతూ ఈ అనంత లోకాల్లో కలిసిపోయారు మిత్రమా. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, జాకిర్ హుస్సేన్ సార్కి వాళ్ళ ఫాదర్ అండ్ గురు రాఖా సార్ ఎలా చెప్పారో నాకు తెలియదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, మా గురువు గారు అయినటువంటి అరవింద్ ఘోష్ గారు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటి అంటే క్రికెట్ ఫీల్డ్లో ప్లేయర్స్ని చూస్తూ నువ్వు చప్పట్లు కొట్టడం కాదు, నీ జీవితంలో నీ ఫీల్డ్లో ప్రపంచం ఎప్పుడైతే నీ కోసం చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తుందో నువ్వు ఆ స్థాయికి ఎదిగే అంతవరకు కూడాను ఎప్పుడు కూడా ఒక సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి అని చెప్పేసి మా సార్ చెప్పారు. ఫ్రెండ్స్, పేరెంట్స్ కానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే జాకిర్ హుస్సేన్ సార్ యొక్క ఇన్సిడెంట్ మీ పిల్లలతో షేర్ చేయండి. ఇలా జాకిర్ హుస్సేన్ సార్ ఆయన కెరియర్ కోసం క్రికెట్ అనే అతి ప్రియమైన గేమ్ నుంచి ఎలా దూరం అయ్యారో, అలాగే స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మిత్రమా, మన కెరియర్ నిలబెట్టుకోవాలి అంటే మనకి ఎంత ప్రియమైన వస్తువైనా, ఎంత ప్రియమైన వ్యక్తులైనా కొన్ని సందర్భాలు, కొన్ని సమయాల్లో మనం దూరంగా ఉంటేనే మన యొక్క కెరియర్లో మనం నిలబడగలం మిత్రమా. సో కెరియర్ విషయానికి వచ్చినప్పటికీ తప్పకుండా చేయవలసింది ఏంటంటే సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ మీలో ఉంటే జాకిర్ హుస్సేన్ సార్ ఎలా అయితే అందనాల్ని అధిరోహించారో అలాగే మీరంతా కూడాను మీ ఫీల్డ్లో అటువంటి చప్పట్ల ధ్వని మధ్యన మీ జీవితం ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.